ఈరోజు ప్రభువు మనల్ని దర్శిస్తున్నాడు. అలిసిపోయారా మీరు? ఒకవేళ ఎవరి చేతనన్నా బాధపడుతున్నారా, లేదంటే కృంగిపోతున్నారా, మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారా? ఎక్కడో దేవునితో కనెక్షన్ కట్ అయింది, ఎక్కడో నువ్వు ఓడిపోయావు, దేవునికి దూరం అయ్యావు. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఎక్కువ ప్రార్థన చేస్తలేను, దేవునితో చెప్పట్లేదు, నేను ఎక్కువ గడపట్లేదు. నీ మనసు అంతా దేవుని దగ్గర కుమ్మరించు. ఈరోజు నుండి సహవాసం పెంచుకో, ప్రభుతో సంబంధం పెంచుకో, దేవునితో. ప్రతిదీ చెప్పాయమ్మా, నీకెందుకు, నీవెంత ప్రశాంతంగా ఉంటావు, అన్నీ ఆయన బడి ఎవరితో నష్టపెడుతున్నావు అంటారు పక్కన వాళ్ళు. ఎప్పుడు చూసినా ఏంటమ్మా అంటారు. కానీ దేవునితో మాట్లాడితే దేవుడు అంటాడు, నో ప్రాబ్లం, నేను నీకు జవాబిస్తా. వింటున్నారా? మనకి దేవుడు జవాబిస్తే చాలా బాగుంటుంది. దేవుడు మనతో మాట్లాడితే మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. దేవుడు మనల్ని దర్శిస్తే మనం విడుదల పొందగలుగుతాం. అందుకని ఆదాము అవ్వ సహవాసాన్ని పోగొట్టుకున్నారట, బంధాన్ని పోగొట్టుకున్నారట, అనుబంధాన్ని పోగొట్టుకున్నారట. కానీ ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు కూడా పోగొట్టుకుంటావా? నాతో బంధం కలిగి ఉంటావా? ఈరోజు వరకు వీళ్ళ మీద నేరాలు మోపుతూ, నీ మీద నుండి అటు డైవర్ట్ చేస్తూ, ఇటు డైవర్ట్ చేస్తూ, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ, సహవాసం చేస్తూ, కోపము, క్రోధము, మత్సరము, అబద్ధాలు, మోసాన్ని అది కడుపులో నుండి పెంచుతున్నావు. అది పాము వలె ఒకరోజు కాటేస్తుంది. కానీ నువ్వు దేవుని మీద అనుకుంటే, నీతిమంతుడైన యేసయ్య ప్రతి దుర్నీతి నుంచి నిన్ను క్షమించి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు.